ప్రియమైన వారలారా, మరి ఈనాటి మన ధ్యానాంశం దానియేలు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. దానియేలు యెహోవాయే నాకు న్యాయాధిపతి అని గొప్ప నిరీక్షణతో ప్రభువా నీ అందు భయభక్తులతో ముందుకు సాగి వెళుతూ ఉంటుండగా అటు దానియేలు జీవితంలో ఎదురుపడినటువంటి ప్రతి అంశాన్ని మేము ధ్యానించుకోవడానికి మా ముందు మీరు ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో నీ పునరుద్ధార దినంలో ప్రభువా ఈ అంశాలు ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుంటుండగా ఈనాటి ఈ ధ్యానాంశంలో మీ మాతో నివసించమని, మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, నీ వాక్య వెలుగులో మమ్మల్ని ప్రభువా నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసినట్లయితే చదవటం వేరు, ధ్యానం చేయటం వేరు. చదవటం అంటే ఏదో ఒక న్యూస్ పేపర్లా చదువుకోవటం జరుగుతూ ఉంటుంది. ధ్యానం అంటే ప్రతి మాటను దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా అర్థం చేసుకుంటూ ఆ మాటల్ని నెమరు వేసుకుంటూ మరి జ్ఞాపకం చేసుకునేది ధ్యానం. అందుకే ప్రభు కీర్తనకారుడితో ఒక మాట మనకి సెలవిచ్చాడు. మొదటి కీర్తనలో 2వ వచనం చూసినట్లయితే యెహోవా నామమునందు ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభు మాటల్ని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వారు ధన్యులు అన్నాడు. అట్టి ధన్యతను మనం కలిగి ఉండాలి. యెహోవా మాటలు దివారాత్రంలో ధ్యానం చేయాలి. ఆయన మాటల్ని ప్రతి దినము మన జ్ఞాపకానికి ఉంచుకోవాలి. కనుక ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా సెలవిచ్చినట్లుగా ధ్యానం చేసి దాని లోతులలో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని గ్రహించగలుగుతారో వారు ధన్యులు, వారు ధన్యులు. అందువలన కీర్తనకారుడు ఈ ధన్యత గురించి చాలా సందర్భాల్లో మనం వివరించాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. వాక్యం చదవటం అంటే ఆనందాన్ని కలిగించే అంశంగా మనం భావించాలి. వాక్యం ఏడుపు ముఖంతో చదవకూడదని, సంతోషంతో చదవాలి, ఆనందంతో చదవాలి. ఆనందంతో మనం చదివినప్పుడు దానిలో దాగి ఉన్న ఆత్మీయత మనకు బహిర్గతం చేయబడుతుంది. దేవుడు మనకు మరి బయలుపరిచి మనతో మాట్లాడతాడు. అలాగున ఈ మనం చదువుతున్నటువంటి ఈ దానియేలు గ్రంథంలోని అంశాలు కూడా ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఈ దినాన్న మరి దానియేలు గురించినటువంటి ఒక అద్భుతమైన మాట మన ముందు ఉంచబడింది. నిజానికి మరి దానియేలు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. నెబుకద్నెజరు రాజు యెరూషలేమును మరి దండెత్తి ఆ యెరూషలేమును ముట్టడి చేసి అందులో మరి కొంతమంది యవనస్తులను చెరగా తీసుకుని వచ్చాడు. వారిని మరి చెరగా తీసుకువచ్చి వారి దగ్గర వారిని బంధించాడు. బంధించి దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేవాడిగా నెబుకద్నెజరు రాజు ఉన్నాడు అన్నాడు. అన్య రాజు, ప్రపంచంలో అన్య దేశాలకు మొట్టమొదటి రాజు నెబుకద్నెజరు రాజు. ఇతడు ఇశ్రాయేలు మీద దండెత్తి ఇశ్రాయేలును ముట్టడించి, మీరు చూడండి మొదటి వచనంలో మనకు కనబడుతూ ఉంది,
బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధా రాజుకు యెహోయాకీము దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించారు కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలో తన దేవతాలయానికి తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసంలో ఉంచెను అన్నాడు. ఇక్కడ ఈ నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకొచ్చినటువంటి యూదులు వీరు ఉన్నారు. వీరిలో మరి కొంతమందిని బాలులను రాజ్య పాలనలో ఉపయోగపడేటువంటి సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వారు, సౌందర్యవంతులు, అలానే జ్ఞానం కలిగిన వారు, ఏ లోపము లేనటువంటి వారు అని కొన్ని లక్షణాలు చెప్పి అటువంటి వారిని మరి ప్రత్యేకించమన్నాడు. నపుంసకుల అధిపతికి ఈ పని అప్పగించి రాజు ఒక ఆజ్ఞాపించాడు. ఏంటంటే మీరు 5వ వచనంలో ఈ మాట మనం ఏమని చదువుకున్నాం? మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములో వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టాలని ఆజ్ఞాపించారు. అంటే వీరు రాజు ఆజ్ఞాపించినట్టుగా రాజు ఆజ్ఞకు అనుగుణంగా 3 సంవత్సరాలు వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి యోగ్యులైన వారిని, రాజుకు ఇష్టలుగా మార్చబడిన వారిని ఆయన సముఖంలో నిలబెట్టాలి. దాని కొరకు రాజు భోజనపు అలవాట్లలో మరి కొన్ని మార్పులు చేశారు. భోజనపు అలవాట్లు ఏమిటి? భోజనం అంటే రాజు భుజించే ఆహారం భుజించాలి, రాజు పానం చేసే ద్రాక్ష రసాన్ని వాళ్ళు త్రాగాలి. అలా వారి ఆరోగ్యాన్ని వారు కాపాడుకుంటూ కావలసినటువంటి శరీర బలాన్ని పొందుకొని శరీర దృఢత్వాన్ని కలిగిన వారి రాజు సముఖానికి వారు నియమితులు కావడానికి 3 సంవత్సరాల సమయం వారికి కేటాయించాడు రాజు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక మనం దానియేలు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిజానికి దానియేలు ఇశ్రాయేలీయుడు, యూదుడు. దేశం మారింది. బబులోను దేశానికి చెరగా తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలీయుడు బబులోను దేశానికి చెరగా తెచ్చారు. ప్రియమైన వాళ్ళరా, దేశం మారింది, ప్రజలు మారారు. ఇశ్రాయేలు సమక్షంలో ఉండేవాడు శత్రువుల సమక్షంలోనికి తీసుకురాబడ్డాడు. అన్య దేశానికి దేశం మారింది అన్నారు కదా, దేవుని రాజ్యంలో నుంచి అన్యుల రాజ్యానికి నడిపించబడ్డాడు. అన్యుల రాజ్యంలోకి వచ్చిన తర్వాత గమనించండి, అతని పేరు మార్చారు. పేరు కూడా మార్చి వేసినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. దానియేలుకు మరి అలానే యూదుల నుంచి తీసుకురాబడినటువంటి షడ్రక్ మెషక్ అబ్దెనగోకు ఈ పేర్లు మార్చినట్టు మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. దానియేలుకు బెల్తెషాజరు అని, షడ్రక్ మెషక్ అబ్దెనగోకు మరి హనన్య, అలానే ఇక్కడ మిషాయేలు, అలానే అజర్యాలుగా మరి పేరు మార్చేశారు. ఇలానా ఊరు మారింది, ప్రజలు మారారు, పేరు మారింది, అలవాట్లు మారుస్తూ ఉన్నారు. ఏంటి అలవాట్లు? భోజనపు అలవాట్లు. ఈ భోజనపు అలవాట్లు రాజు మరి భుజించే భోజనము వీళ్ళ కొరకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాజులు చేసే భోజనం, రాజులు ఏర్పాటు చేసినటువంటి భోజన పదార్థాలు ఇక్కడ ఏర్పాటు చేయబడతా ఉన్నాయి. మీరు గమనించండి. అలానే రాజు మరి పానం చేసే ద్రాక్షరసం. నిజానికి రాజుగారి భోజనపు అలవాట్లు ఎంత మరి రిచ్గా, ఎంత ఖరీదుగా, ఎంత మరి శ్రేష్టమైనవిగా ఉంటామంటే అవి అద్భుతం. ఎందుకంటే వారి భోజనపు మరి పరిస్థితులే చాలా అద్భుతంగా ఉంటాయి. అటువంటి ఆ స్థితిని శత్రు దేశానికి
తీసుకొచ్చినటువంటి ఈ వీరిని శత్రువులుగానే పరిగణించారు. కానీ నెబుకద్నెజరు వీరిలో రాజసాన్ని చూస్తా ఉన్నాడు, వీరిలో రాజ్య పరిపాలన చేసేటువంటి యోగ్యత చూస్తా ఉన్నాడు, వీరి దానియేలులో రాజ్యమును పాలించే అర్హతను చూస్తా ఉన్నాడు, తన రాజ్యంలో ఉన్నతమైన స్థితికి తగినవాడు అన్నటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాడు. గమనించి వీళ్ళను ఎలాగైనా ఆ రాజ్య పాలనలో పాలిభాగం పొందుకునే వారిగా చేయాలని నెబుకద్నెజరు సంకల్పించి వారికి ప్రత్యేకించి వారి అలవాట్లు మారుస్తూ ఉన్నారు. వీరు శాకాహారాన్ని భుజించేవారు, రాజు మాంసాహారం భుజించేటువంటి వాడు. మాంసాహారము చాలా బలాన్ని చేకూరుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అని వారి ఆలోచన. ఈ విధంగా మరి వీరికి దేవుని బిడ్డలైనటువంటి ఆ దానియేలుకు, షద్రకు, మెషకు, అబ్దెనగోకు వారి ఆహారపు అలవాట్లలో మార్పులు తెస్తున్నాడు రాజు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఈ భోజన పదార్థముల ద్వారా రాజు పుచ్చుకొని రాజు ఆజ్ఞ బట్టి రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్ష రసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన జీవితాన్ని అపవిత్రం చేసుకోకూడదని, రాజు వలె భుజించడం ద్వారా అపవిత్రుడైపోతాడనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఎందుకంటే వారు చేసే పానము ఆ ద్రాక్ష రసము అటువంటిది, వారిని మత్తులుగా చేస్తుంది, భోజనం మత్తులుగా చేస్తుంది. అందుకని సామెతల గ్రంథంలో ప్రభు అంటాడు, నీవు తిండిపోతు అయితే నీ గొంతుకులో కత్తి పెట్టుకో అంటాడు. తిండిపోతులు మరి ఆహారం పట్ల వారికి ఉన్న శ్రద్ధ డిఫరెంట్ గా ఉంటుంది. ఏది పడితే తినడానికి, అది ఎంత పరిస్థితి అయినా వారి తిండిని ఆపరు, వారు భోజన ప్రియులు అని కూడా అంటూ ఉంటారు. ఏది ఏమైనా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మీరు తిండిపోతులు కావద్దు అనే భావాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తారు. అదే విషయం దానియేలు గ్రహించి తనను అపవిత్రపరచుకోనకూడదు అని, భోజనాన్ని బట్టి భోజన అలవాట్లను బట్టి తను అపవిత్రుడిగా ఉండకుండా, దేవుని పని చేయకుండా, దేవునికి ఆటంకంగా ఉండకుండా ఉండాలనే ఉద్దేశం. అందుకని ఈ భోజనానికి అలవాటు పట్టడం లేదు, ఈ భోజన పదార్థాలు తినడానికి వీరు ఇష్టపడలేదు ప్రియమైన వాళ్ళరా. అందుకని వీరు అద్భుతమైనటువంటి ప్రణాళికలు వీరు పనుకున్నారు. అది మన ఈ ప్రత్యేక సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే భోజనాన్ని బట్టి దేవుని పని పాడు చేయకూడదు. ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయము 8వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే చూడండి, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినందున మనకి ఎక్కువ లేదు. కాబట్టి భోజనాన్ని బట్టి దేవుని పనికి ఆటంకాన్ని కలిగించకండి. మీరు తినే ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు దేవుని పనికి ఆటంకంగా ఉండకూడదు. ఇది దేవుని ఉద్దేశం. ఆ విషయాన్ని దానియేలు మరి మిత్ర బృందం అంటే షద్రకు, మెషకు, అబ్దెనగోకు ఎరిగి తమను అపవిత్రపరచుకొనకూడదని, దేవునికి అవమానకరమైన స్థితిని తీసుకురాకూడదని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా గమనించండి, భోజనపు అలవాట్లు దేవుని పనికి ఆటంకంగా ఉంటున్నాయా? దేవుని పరిచయలో నిన్ను మరి ఈ భోజనపు అలవాట్లు దేవునికి దూరం చేస్తున్నాయా? నువ్వు గమనించాలి. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు మొదటి పత్రికలోనే 10వ అధ్యాయము 31వ వచనంలో మరొక హెచ్చరిక ఇచ్చారు భోజన పదార్థాల విషయాల్లోనే. మరి గమనించండి, మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చూశారు కదా, మీరేమి చేసినా అది భోజనం కానీ పానం కానీ
దేవుని మహిమ కొరకు చేయండి. ఇప్పుడు దానియేలు మిత్ర బృందానికి ఇదే పరీక్ష ఎదురైంది. భోజనపు అలవాట్లు మారుస్తూ ఉన్నా. ఎంతవరకు మీరు దేవుని సముఖంలో దేవుని చిత్తానుసారంగా వారి యొక్క మరి ఆ స్థలంలో ఉన్నప్పుడు దేవుని మహిమపరిచారు, కొనియాడారు, ఆరాధించారు, అద్భుతమైనటువంటి అనుభవాలు పొందుతున్నారు. కానీ ఇక్కడ శత్రువు చెప్పినట్టు చేయవలసి వస్తుంది. శత్రువుకు లోబడి జీవించవలసి వస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఆహారపు అలవాట్లను వారు మారుస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ ఊరు మారింది, ప్రజలు మారారు, పేరు మారింది. ఇప్పుడు భోజనపు అలవాట్లు మార్చడానికి రాజు సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ వీరు ఒక అద్భుతమైన స్టాండ్ తీసుకున్నారు. ఏంటంటే రాజు తినే భోజన పదార్థాలు మనలను అపవిత్రపరుస్తాయి. రాజు తినే భోజన పదార్థాల్లో మనం భాగం పంచుకుంటే, వాటిని తింటే మనలో పవిత్రత లోపిస్తుంది, మనం అపవిత్రులుగా మారిపోతాం అనే విషయాన్ని మీరు గ్రహించారు. ఎందుకంటే అందులో రాజు పానం చేసే ద్రాక్ష రసాన్ని గురించి ప్రస్తావించబడింది. రాజు తినే భోజన పదార్థాలు వారి అలవాట్లను గురించి ప్రస్తావించబడింది. అందులో పవిత్రత లేదు అనే విషయాన్ని వీళ్ళు గమనించారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకున్న అలవాట్లు ప్రభు పనికి ఆటంకం కలగకూడదు, మనలను అపవిత్రపరచకూడదు, మనలను దేవునికి ఉపయోగకరమైన సాధనాలుగానే ఉంచాలి, కానీ ఉపయోగం లేని పాత్రలుగా మనం ఉండకూడదు అనేది ఈ మాట జ్ఞాపకం చేస్తామని. కాబట్టి పవిత్రత పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైన విషయం. ప్రభు పరిచర్యలో భాగాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగాను పవిత్రులుగానే ఉండాలి. వీరు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. వీరి అలవాట్లు ప్రత్యేకం, వీరి మాటలు ప్రత్యేకం, వీరి జీవితం ప్రత్యేకం, వీరి జీవన విధానం ప్రత్యేకం. వీరు ఏమి చేసినా డిఫరెంట్ గా ఉండాలి, పవిత్రమైనదిగా ఉంటారు, ప్రత్యేకమైనదిగా ఉండాలి, యూనిక్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించవలసిన విషయం, దేవుడు ఆయన ఏర్పాటును బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి యాజకునికి కొన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లు పవిత్రమైనటువంటి ఏర్పాట్లు అని మనం గమనించాలి. నిర్గమకాండంలో 28వ అధ్యాయము 38వ వచనం చూస్తే, నిర్గమకాండం 28వ అధ్యాయము 38వ వచనంలో మరి చక్కటి అనుభవం ఇక్కడ రాసి పెట్టాడు. చూడండి, తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్న నారతో చొక్కాయి బుట్ట పని చేయవలెను, సన్న నారతో పాగాను నేయవలెను, దట్టిని బుట్ట పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను, వారికి దట్టిలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలిగినట్లు కుళాయిలను వారికి చేయవలను. ఇలా వీరి యొక్క మరి వస్త్రధారణ, వీరి వస్త్రధారణ గురించి ప్రభు వారికి చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు అహరోను భరించారు. అంటే దోషము లేనివి దేవునికి కావాలి, పరిశుద్ధమైనవి దేవునికి కావాలి, పరిశుద్ధమైన ఆ యొక్క కళంకము లేనివి దేవునికి కావాలి, ఆ పరిశుద్ధపరచబడి అభిషేకము దేవునికి కావాలి, ప్రతిష్ఠించబడే జీవితం దేవునికి కావాలి. ప్రత్యక్ష గుడారములో ప్రవేశించడానికి పరిశుద్ధమైనటువంటి ఆ సేవకుడు ఆ పరిచర్య చేయాలి. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన జీవితాలు దేవునికి అర్పించబడాలి అంటే
పరిశుద్ధమైనవిగా ఉండాలి. అందుకే దానియేలు వారి యొక్క బృందం అపవిత్రులు కాకూడదని, రాజు భోజన పదార్థాల ద్వారా కలిగే ఆ అపవిత్రతను కలిగి వీళ్ళు అపవిత్రులుగా మారిపోకూడదు అని, వీరి జీవితంలో పవిత్రముగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి, వీరు అర్పించే అర్పణ పరిశుద్ధమైనదిగానే ఉండాలి అని వీరు గుర్తెరిగి తమ్మును తాము అపవిత్రపరచుకోవడానికి ఇష్టం లేక ఆ యొక్క నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి విషయాలు చెబుతారు. అది మనం రేపు మరి వచ్చే వారం ధ్యానం చేద్దాం. కానీ ఇప్పుడు ఏంటంటే మన ధ్యానం తమ్మును తాము అపవిత్రపరచుకొనక అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి అపవిత్రపరచుకొనక వీరు దేవుని బిడ్డలుగాను దేవుని ప్రియులుగాను ఎన్నిక చేయబడ్డారు, ఏర్పరచబడ్డారు. కాబట్టి మనం కూడా అలానే దైవ చిత్తానుసారంగా ఆయన సన్నిధిలో ఆయన చేత అంగీకరించబడి నిత్యత్వాన్ని కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధమైన శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకనే ప్రభు అంటాడు, మరి యాజకునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ కట్టడ ఏంటి, ఆ యొక్క వస్త్రధారణ ప్రభు ఏర్పరిచాడు. ఆ యాజకుడు ఆ వస్త్రధారణ కలిగినప్పుడు అందులో పవిత్రమైనటువంటివి దేవుడు ఏర్పరిచాడు. ఆ పవిత్రమైన వస్త్రాలు వారి కలిగి ఉండి దేవుని కార్యాన్ని చేయాలి, దేవుని కొరకు యాజకత్వాన్ని చేయాలి. మరి ఇక్కడ ఒక మాట చూద్దాం. నిర్గమకాండంలోని 39వ అధ్యాయము 30 నుంచి 32 వచనాల వరకు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత రాసిరి. బంగారముతో పవిత్రమైనటువంటి ఆ సువర్ణము చేత ఒక పేరు వారు రాశారు. ఏంటి? యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ప్రతిష్ఠించబడినటువంటి వాడు. కింద మీరు ఫుట్ నోట్ లో చూడండి, అక్కడ 1 అనే సంఖ్య ఉంది. ఫుట్ నోట్ లో దాని భావాన్ని చూస్తే యెహోవాకు ప్రతిష్ఠితము అంటే అర్పించబడినది, ప్రతిష్ఠించబడినది. పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని దాని మీద వ్రాయాలి. రాసి మీరు గమనించండి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా మరి కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. యెహోవా పరిశుద్ధుడు అని ఒక లాకెట్ కింద చేశారు వాళ్ళు. ఒక మరి ప్లేట్ తయారు చేశారు. దయచేసి దాని యాజకునికి మరి పాగా మీద, ఇక్కడ నుదుటి మీద, ఈ పాగా మీద దాన్ని కుట్టి పెట్టారు. పవిత్రత, పవిత్రత అనేటువంటి ఆ మాటని వారు రాసి పెట్టారు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడిను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసి యెహోవా పరిశుద్ధుడు, పవిత్రుడు అటువంటి ఆ మాట ఎంత ఉన్నతమైనదో, శ్రేష్టమైనదో మీరు గమనించండి. యాజకునికి ఈ పాట మీద అది పెట్టాలి అని దేవుడు సంకల్పించాడు. అంటే ఆ ప్రభుని కలిగి ప్రభు పని చేయుచున్న ప్రతివాడు పరిశుద్ధమైన దేవుని కొరకు పని చేయుచున్నాడు అనే విషయం లోకానికి తెలియాలి. వీడు పవిత్రుడు, పరిశుద్ధమైన దేవుని యాజకుడు, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పనిచేయుచున్నవాడు, వీడు పరిశుద్ధుడు అనే ప్రభుకి దాసుడు అనే విషయం తెలియాలి. అందుకనే దానియేలు ఇవన్నీ ఎరిగిన వాడు కనుక, సకల విద్యలలో నైపుణ్యాన్ని కలిగిన వాడు కనుక, దేవుని యొక్క ఆ గొప్ప దర్శనాన్ని చూడగలిగే యోగ్యత కలిగిన వాడు కనుక, ఇవన్నీ ఎరిగి తన్ను అపవిత్రపరచుకోవడానికి ఇష్టము లేక తను పరిశుద్ధుడిగానే ఉండాలని, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ రాజుగారి భోజనపు అలవాట్లను మరి తృణీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడూ దేవునికి పరిచర్య చేయవలసిన వాడే, పరిచారకుడి, సువార్తికుడి, సాక్ష్యం అందించవలసిన వాడే, ప్రభు ప్రేమను పంచుకోవలసిన వాడే. కనుక
ప్రతి ఒక్కరు కూడా ఎవరు యేసు రక్తంలో కడగబడి ఆయన కుమారులుగా, ప్రియులుగా, పిల్లలుగా మార్చబడారో వారందరూ సేవకులని ప్రభు పరిగణిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీరు దేవుని పనిలో భాగాన్ని పంచుకోవాలి. కాగా పౌలు గారు అంటాడు మొదటి కొరింథీ పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభు పనిలో నిమగ్నం కండి, దేవుని పనిలో మీరు జీవించండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని, మీరు పడుతున్న ప్రయాస ప్రభులో ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని పని కొరకు మీరు ప్రయాసపడండి, దేవుని సన్నిధిలో జీవించండి. మీరు మీ ప్రయాస వ్యర్థం కాదు, మీరు దేవుని పక్షంగా పరిచయం చేస్తున్నారు కాబట్టి ఆ ఆత్మీయ స్థితిని కలిగి ఉండండి అని వివరించారు. కనుక ఈ శ్రేష్టమైన అనుభవాన్ని పొందుకోవాలని దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఓ నిర్ణయం తీసుకున్నారు. వీరు అపవిత్రులు కాకూడదు. రాజు భోజనాన్ని బట్టి వీరు అపవిత్రులు కాకూడదని అన్య దేశంలో అన్య రాజు సంస్థానంలో ఉన్న వీరి యొక్క ఆ ప్రత్యేకతను కోల్పోకూడదని, వీరు ప్రత్యేకించబడిన వారు అని మర్చిపోకుండా దేవుని పక్షంగా జీవించినటువంటి వారు. ఈ దేవుని పక్షంగా జీవిస్తున్నటువంటి ఈ సందర్భంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అపవిత్రులు కాకూడదు అంటే పవిత్రులుగా ఉండాలి. దేవుని బిడ్డలు పవిత్రులు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, పరిపూర్ణుడు కనుక మనము కూడా అలానే పరిశుద్ధులుగాను పరిపూర్ణులుగాను ఉండాలి అని ప్రభు మనకు బోధిస్తా ఉన్నాడు. చూడండి, మీరు మత్తయి సువార్త 5:48 కానీ చూస్తే మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరులో పరిశుద్ధులైనడి అని మాట చెప్పాడు. అలానే పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15 చూస్తే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, మీరు పరిశుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉండండి అని ప్రభు మనల్ని బోధించాడు. కనుక ఈ పరిశుద్ధత మనం కోల్పోకుండా, ఈ పరిశుద్ధమైన జీవిత విధానాన్ని మనం కోల్పోక, మరి మనం ప్రత్యేకించబడిన వారమని, ప్రభు బిడ్డలమని, దేవుని చిత్తాన్ని ఎరగవలసిన వారమని, ఆయన కృపలను ఆయన కాపుదలలో జీవించవలసిన వారమని మనం ప్రత్యేకించుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇట్టి ప్రత్యేకమైన జీవితాలు మనలో ప్రభు చూస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన జీవితాన్ని ఆయన నీలో నాలో చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు ఇశ్రాయేలుడు, యూదుడు ఆ రాజ్యం నుంచి, ఆ దేశం నుంచి అన్య దేశానికి చెరగా తీసుకురాబడినటువంటి వాడు, బంధించి తీసుకురాబడినటువంటి వాడు. మనం ఆది కాలంలో ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి మన జ్ఞాపకం చేసుకోవాల్సినవి. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము కాకముందు అతడు అబ్రహాము. ఈ అబ్రహామును అన్య ప్రజలలో నుంచి, అన్యులలో నుంచి దేవుడు ప్రత్యేకించుకొని పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి అతనికి ప్రభువులో నమ్మకాన్ని కలిగించి, ఎదుట నమ్మకమైన వాడు, నా స్నేహితుడు అని పేరు పెట్టి పవిత్రమైనటువంటి స్థలానికి అబ్రహామును నడిపించిన దేవుడు అద్భుతమైన పేరు పెట్టాడు. ఏమని? అబ్రహామును అబ్రహాముగా మార్చాడు. ఆ మార్చే దేవుడు మొదటి విశ్వాసి అనండి, మొదటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు అనండి, లేక దేవుని కొరకు సాక్షిగా నిలిచిన వాడు అనండి, ఎవరైనా అనండి, మొదటి వాడు అబ్రహాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. అతని వలన అతని జనాంగం దేవుని వైపు తిప్పబడింది. అతని వలన అతని వంశం ప్రత్యేకించబడింది. అతని వలన ఒక ప్రత్యేకమైన పిలుపును దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదానికి కారకుడిగా ఉంటావు. నిన్ను ఎవరైనా దూషిస్తే, అవమానపరిస్తే నేను వాటిని అవమానపరుస్తాను, నిన్ను దీవిస్తే వారిని దీవిస్తాను అని ఆదికాండం 12వ ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితాలు దీవెనకరంగా ఉండాలి, మన అడుగు జాడలు దీవెనకరమై ఉండాలి, మన ఆలోచనలు దీవెనకరమైన ఉండాలి,
మనకి జీవన విధానం కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకని దానియేలు తన్ను తాను ఈ రాజును బట్టి, రాజు నేర్పబోతున్న ఆ యొక్క ఆహారపు అలవాట్లను బట్టి అపవిత్రుడు కాకూడదు అనే నిర్ణయానికి వచ్చేసాడు. ఎందుకంటే రాజుల ఆహారం కానీ, రాజుల పానం కానీ మనిషిని కొన్ని చెడు అలవాట్లు నడిపించేవిగా ఉంటాయి. రాజులు కొన్ని చెడు అలవాట్లు మరి నేర్పేవిగా ఉంటాయి. అందువల్ల దానియేలు వాటిని తిరస్కరించాడు. దానియేలు వాటి ద్వారా తన జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి మనం ప్రియమైన వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు అందుకోవాలంటే, దేవుని చేతిలో సాధనాలుగా ఉండాలంటే, దేవుని పరిచయలో వాడబడాలంటే మనం ఎప్పుడు ప్రత్యేకమైన వారిగానే ఉండాలి. మనం ఎప్పుడు శ్రేష్టమైన వారిగానే ఉండాలి. మనం ఎప్పుడు దేవుడు వాడుకోవడానికి అనువైన పాత్రగానే ఉండాలి. మనం ఎప్పుడు పవిత్రులుగానే ఉండాలి. మనం ఎప్పుడు నిష్కళంకులుగానే ఉండాలి. మనం ఎప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపించిన పవిత్రమైన అలవాట్లను, అనుభవాలను కలిగిన వారమై ఉండాలి. ఆ రీతిలో మనం జీవించగలిగితే మనకి ప్రత్యేకత దేవుడు ఇస్తున్నాడు. మన యొక్క ఆశీర్వాదాలు అబ్రహామును బట్టి ఇతరులకు వెళ్ళాయి. అబ్రహామును బట్టి దీవెనలు ఆ యొక్క జనానికి, ఆ యొక్క వంశావళికి, అతని యొక్క ప్రజలకు మరి వెళ్ళి, అలానే నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు ఇతరులను ఆశీర్వదించగలిగేంత పవిత్రత, పరిశుద్ధత మనలో ఉండాలి. అటువంటి ఆత్మీయ అనుభవంలో మనం సాగి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి, ఆశీర్వాదం అబ్రహాముతో ప్రారంభమైంది. ఒకవేళ మీరు చదువుకుంటే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడో, ఎలా వారు దీవించబడ్డారో, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత తన 12 కుమారులు, అలానా వారి సంతానం ఎలా అభివృద్ధి పొందిందో మనం గమనించవచ్చు. నిజానికి అబ్రహాము ఒక్కడే, తర్వాత తన కుమారుడు ఇస్సాకు, తర్వాత ఆ వంశావళి అలా పెరుగుతూనే వెళ్ళింది. యాకోబుకు 12 మంది మరి పిల్లలు. ఆ 12 మంది 70 మంది అయ్యారు. ఆ 70 మంది వేల కొలది మరి అభివృద్ధి చెందారు. ఆ వేల కొలది అభివృద్ధి చెందిన వారు లక్షల కొలదిగా మారిపోయారు. ఈ లక్షల కొలది అభివృద్ధి చెందిన వారు వారిది కాని దేశంలో అన్య దేశంలో నివాసం చేస్తున్నారు. అది ఐగుప్తు. ఈ ఐగుప్తుల వారికి వేదన, బాధలు అధికమైపోయిన కారణంగా వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఆ మొరవిన్న దేవుడు వారిని ఏ విధంగా విడిపించాడో, ఏ విధంగా వారిని నడిపించాడో, ఎలా వారి జీవితాల్లో గొప్ప మార్పుని కలిగించాడో మనం చూడగలిగే వారు వింటున్నాం. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనకి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు మనను ఏనాడు కూడా విడవలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలును దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, మీరు చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయంలో 25, 28 వచనాన్ని చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వీరు ఎలా పొందుకున్నారో మనం చూడగలుగుతాం. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయము 25, 28 వచనాలు. వీరు ఐగుప్తులో ఫరో దాస్యంలో భయంకరత్వంలో ఉన్నారు. అయితే వీరిని దేవుడు విడిపించేటువంటి క్రమంలో మనం దేవుడు వారిని ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాడో మనం చూడగలుగుతాం. చూడండి 5వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో, మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయనకు బలి అర్పించుదుమనెను. మరి ఫరో అన్నాడు, మీరు ఎక్కడ పోయేందుకు? మీరు ప్రత్యేకంగా వేరుగా వెళ్ళిపోవడం ఎందుకు? ఇక్కడే ఉండండి, ఐగుప్తులోనే మీ దేవునికి బలి అర్పించండి, మీ ప్రభువుని, మీ దేవుని ఆరాధించండి అని
ఫరో ఓ సలహా ఇస్తున్నాడు. కానీ మోషే, దైవ చిత్తాన్ని ఎరిగిన మోషే, దేవుని చేత బోధించబడుతున్న మోషే, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి మోషే, దేవునికి అవిధేయుడి కాక దైవ స్వరానికి విధేయుడై ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. కాదు, మేము 3 దినముల ప్రయాణమంత దూరము అరణ్యములో ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి మేము బలి అర్పిస్తాం. ఇక్కడే మేము బలి అర్పిస్తే, ఈ ఐగుప్తులోనే మా దేవునికి బలి అర్పిస్తే అది మీ ఐగుప్తీలకు హేయము గనక వారు మమ్మల్ని అవమానపరుస్తారు. మేము మా దేవునికి మరి ఆరాధన చేయడానికి, మా దేవునికి బలి ఇవ్వడానికి మేము వెళ్ళవలసిందే అని అతను మాట్లాడటం మనం ఎంతైనా గమనించదగిన మాట. ప్రియమైన వాళ్ళరా, మీరు 10వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాటను కూడా ఇక దేవుడు రాశాడు. ఏంటంటే, పురుషుడైన మీరు, ఇంకొక మరి విషయాన్ని ఫరో చెప్తా ఉన్నాడు. పురుషుడైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి. మళ్ళా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఫరో. ఏమనంటే, మీరు ఆడ మగ వెళ్ళి ఎందుకు బలి అర్పించడం, మీ దేవుని కొనియాడటం ఎందుకు? కేవలం మీ పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవునికి ఆరాధన అర్పించండి, మీ ప్రభువుని మీరు కొనియాడండి అంటా ఉన్నాడు. చూసారా ఎంతగా వీరిని మరి మిస్గైడ్ చేస్తున్నాడో? ప్రభుని ఆరాధించే వీరిని ఎంతగా తప్పుడు మాటలతో వారిని మరి తికమక పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలా మనం కాకుండా దేవుని ఆరాధించేవారు, దేవుని కొనియాడేవారు, దేవుని అర్పించేవారు దైవ చిత్తానుసారంగానే మరి అర్పించవలసిన వారైనారు. దైవ చిత్తానుసారంగానే వారి జీవితాల్లో ప్రభుకి లోనవ్వవలసిన వారైనారు. మీరు చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయంలోనే 24వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలనని మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడని యెహోవాకు అర్పించవలసిన బలు నిమిత్తమును హోమార్పణ నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్క అయినను విడవబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటి నుండి తీసుకొనవలెను, మేము దేవునితో యెహోవాను సేవింపవలెను, దేనితో యెహోవాను సేవింపవలెను అక్కడ చేరకమునుపు మాకు తెలియదనను. కాబట్టి ఇలా ఫరో మాటి మాటికి వీళ్ళను అపవిత్రమైన ఆలోచన విధానంతోనే నింపాలని చూస్తూ ఉన్నాడు. వీరిని దేవునికి దూరంగా ఉంచాలని చూస్తున్నాడు. కానీ మోషే దైవాత్మతో నింపబడిన వాడు, దైవ స్వరాన్ని వినినటువంటి వాడు, దేవుని ముఖాముఖంగా చూచి ఆ మహిమ ప్రకాశతను కలిగిన వాడు, మరి దేవుని సన్నిధి అనుభవాన్ని పొందినటువంటి వాడు అంటాడు, మేము బలర్పించే బలి పశువు ఏదో మేము అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియదు. మా దేవుణ్ణి ఏ బలుల చేత ఆనందింప చేయాలో, ఏ బలుల చేత మా ప్రభుని గణపరచాలో అది మాకు అక్కడికి వెళ్ళాక మా దేవుడు మాకు బయలుపరుస్తాడు. కాబట్టి మేము మా భార్య బిడ్డలు, మా సంపద, మా పశువులు, మేకలు, మందలు అన్నీ వెళ్ళి ఆ ప్రభుని దర్శించాలి అంటాడు. అంటే మోషే పవిత్రమైన జీవన విధానానికి లోబడుతున్నాడు, దేవుని పిలుపుకి తగినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. అందువలనే మోషే ఎంతో ధైర్యంగా ప్రభువుని అన్నాడు, అయ్యా నీవు మాతో రాకపోతే, నీ సన్నిధి మాతో లేకపోతే మేము ప్రయాణం చేయలేం, మేము వెళ్ళలేం, ఒక ఇంచు కూడా మేము ముందుకు సాగలేము ప్రభు అన్నాడు. మీరు చూడండి, నిర్గమకాండంలోని 33వ అధ్యాయంలో మరి దేవుడు మోషే వారిద్దరూ మాట్లాడుతున్న సందర్భంలో మరి మోషే ఎంత ఖచ్చితంగా దేవునితో మాట్లాడుతున్నాడంటే, ఎంత ఖచ్చితంగా ప్రభుకి తన యొక్క విజ్ఞాపన తెలియజేస్తానంటే చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. అందుకు ఆయన
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసిన అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీని వలన తెలియబడును. నీవు మాతో వచ్చేటోళ్ళనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదు అని ఆయనతో చెప్పారు. ప్రత్యేకత ఇదే విషయాన్ని దానియేలు మాట్లాడుతున్నాడు. రాజు పదార్థాలు, భోజన పదార్థాలు, రాజు పానము చేసే ఆ ద్రాక్ష రసం తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రులుగా చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన వచ్చాడు. మోషే అన్నాడు, మరి ప్రభువా నువ్వు మాతో వస్తేనే ఆ పవిత్రత, ప్రత్యేకత, పరిశుద్ధత అనేది మాకు అర్థమవుతుంది. అప్పుడు మేము పరిశుద్ధులము అని మాకు తెలుస్తుంది ప్రభువా అని ఓ చక్కటి మాట అనగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మన జీవితాల్లో దేవునికి ఇష్టంగాను దైవ చిత్తానుసారంగా జీవించే వారంగాను ఆయనకు లోబడినటువంటి వారంగా మనం ఉండాలి. మన ప్రత్యేకత మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. మనలో ఎటువంటి అపవిత్రమైన జీవితం ఉండకూడదు. మనలో ఎటువంటి అపవిత్ర అనుభవాలు ఉండకూడదు, అపవిత్ర మాటలు ఉండకూడదు. శ్రేష్టమైన జీవితం, పవిత్రమైన జీవితం, నిష్కళంకమైన జీవితం, యేసు కోరుకున్న పరిశుద్ధ జీవితం మనలో ఉండాలి. అదే విషయాన్ని దానియేలు, షడ్రక, మెషక్, అబ్దెనెగోలు జ్ఞాపకం చేసుకొని తమ్మును అపవిత్రం చేసుకోవడానికి, అపవిత్రపరచుకోవడానికి వారు ఇష్టపడటం లేదు. అలా మనం కూడా మన జీవితాల్లో మన క్రియల వల్ల కానీ, మన పనుల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ, మన జీవన విధానం వల్ల కానీ అపవిత్రులుగా అయిపోతున్నామేమో జాగ్రత్త. మనలో నుంచి ఆ పవిత్ర అనుభవాలు తీసివేయబడుతున్నాయేమో జాగ్రత్త. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ పత్రికలో 6వ అధ్యాయము 14-18 వచనాల్లో అద్భుతమైన విషయాలు వారికి రాసి ఉంచాడు. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాలు మనం చూస్తే పవిత్రత, అపవిత్రత అనే ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ తేడా వివరిస్తా ఉన్నాడు. చూడండి, మీరు అంటే పవిత్రులుగా చేయబడిన మీరు, యేసు రక్తంలో కడగబడిన మీరు, సంఘంగా సహవాసంగా ఎదుగుతున్న మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు అని బోధిస్తున్నాడు. మీరు విశ్వాసులు, యేసు రక్తంలో కడగబడిన వారు, ఇక మీకు అవిశ్వాసులతో ఎందుకు మీరు జోడి కడుతున్నారు? ఎందుకు మీరు వారితో నివసిస్తున్నారు? మీరు యేసు రక్తంలో కడగబడిన ద్వారా మీలో ఉన్న దుర్నీతి తీసివేయబడి నీతిమంతులుగా మార్చబడ్డారు కనుక, మీరు నీతిమంతులుగా మార్చబడిన మీరు దుర్నీతిమంతులతో మీకు ఏంటి సాంగత్యం, స్నేహం? దుర్నీతికి మీరు లోబడుతున్నారా? జాగ్రత్త అని పౌలు వారికి బోధిస్తున్నారు. మీరు వెలుగులో ఉన్నారు కదా, యేసు రక్తంలో కడగబడిన వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినట్టు పౌలు గారు చెప్పాడు కదా. ఆ వెలుగులో ఉన్న మీరు ఇంకా ఎందుకు చీకటితో స్నేహం చేస్తున్నారు? ఎందుకు మీరు చీకటితో మరి మీరు కలిసి ఉంటున్నారు? క్రీస్తుకు బెలియాలతో, బెలియాలంటే దెయ్యాల అధిపతి, క్రీస్తు బిడ్డలకు దెయ్యాల అధిపతితో ఎందుకు మీకు సంబంధం ఏంటి? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అని వివరించి ఆయన అంటాడు, మీరు దేవుని ఆలయము కాబట్టి దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏంటి పొందిక అని చెప్పి మనలో ఉన్న జీవాన్ని గురించి, అంటే సంఘములో విశ్వాసంలో ఉన్న ఆ జీవాన్ని గురించి, ప్రత్యేకతల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజల ఇందును. కావున ఇది ఇంపార్టెంట్ పాయింట్, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దీనిని మీరు ముట్టకుడి. మీరు ప్రత్యేకంగా ఉండండి,
మీరు అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు అని ప్రభువు చెప్పుచున్నాడు. గమనించండి, మీరు వారి మధ్యలో నుండి బయటికి రండి. బీ సెపరేట్ ఫ్రమ్ జెంటైల్స్ అంటాడు. అన్యుల్లో నుంచి, అన్యుల అలవాట్ల నుంచి, అన్యుల జీవన విధానంలో నుంచి మీరు ప్రత్యేకించబడండి. మీరు బయటికి రండి. ఎందుకు మీరు అపవిత్రమైన వాటిని ముట్టుతున్నారు? అపవిత్రమైన వాటిని ఎందుకు మీరు ముట్టుకుంటున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ రీతిగా తమను తాము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదో, అలా మనం కూడా ఏ లోక క్రియ చేతను అపవిత్రులు కాకుండా పవిత్రమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. అందుకే రాజు ఆహారపు అలవాట్లు వీరు తిరస్కరించారు. రాజు ఆహారపు అలవాట్లలో పాపం దాగి ఉందని, అపవిత్రత దానిలో ఉంది అనే విషయాన్ని వీరు గ్రహించారు. మీకు గుర్తుందో లేదో, మనం దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు దర్యావేషు దేవుని మందిరంలో వాడబడుతున్నటువంటి వస్తువుల్ని, పాత్రలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అధికారికి పార్టీ చేశారు. ఆ పార్టీ చేసినప్పుడు ఆ పాత్రలలో, మందిరములో దేవుని సన్నిధిలో వాడే పాత్రలలో ద్రాక్షరసం పూసుకుని మద్యాన్ని సేవించారు అనే విషయాన్ని ధ్యానించాం. అపవిత్రమైన జీవితం. ఈ అపవిత్రమైన జీవితం మాకు వద్దు. మేము పవిత్రంగా ఉండాలి, మేము పరిశుద్ధంగా ఉండాలి, మేము ప్రత్యేకంగా ఉండాలి, మేము మా ప్రభు యొక్క రూపాన్ని, ఆలోచనను కలిగి ఉండాలి అని వారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అలా మనం కూడా ప్రియమైన వాళ్ళారా, పాపముతో జత కట్టక, పాపముతో స్నేహం చేయక, ప్రభు యొక్క వెలుగులో నడుచుకుంటూ, దైవ ఆశీర్వాదాలు అందుకుంటూ, పవిత్రులము అనేటువంటి ఆ మాటను ఎరిగి దైవత్వం చేత నింపబడవలసిన వారు ఏంటున్నాం. కాబట్టి మన జీవితాలు ఆశ్చర్యకరమైన జీవితాలుగా మారిపోవాలి. మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు పవిత్రులుగా ఉండండి, మీరు అపవిత్రులు కాకండి, మీరు అసలు ముట్టకండి అన్నాడు. ఎందుకంటే నేను మీలో సంచరించాలి, నేను మీలో జీవించాలి, నేను మీలో నా నివాసాన్ని ఏర్పరచుకోవాలి. కాబట్టి మీరు పాపాన్ని ముట్టొద్దు, పాపాన్ని చేయొద్దు అని ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దానియేలు అద్భుతమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు, అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు, అద్భుతమైనటువంటి ఆ స్థితిలో అతడు ఎదుగుతూ ఉన్నాడు. అలా మనం కూడా ఎదగాలని, అపవిత్రులం కాకూడదని, దైవాత్మ చేత నింపబడాలని, దైవ కార్యాలు మనలో ఉండాలని దేవుని ఉద్దేశం. చూడండి, పౌలు గారు తిమోతికి కూడా ఇటువంటి జీవితాన్నే కలిగి ఉండమని ఆజ్ఞాపించాడు. పత్రిక రాశాడు. రెండవ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు ఏమున్నాయో చూద్దాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన మాటలు మీరు మనం మాట్లాడొద్దు. తిమోతి, నీవు అపవిత్రమైన మాటలు నువ్వు మాట్లాడుకు. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. మీరు ఒకవేళ అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారా? మీ నోటిలో శ్రేష్టమైన వాక్కు లేదా? మీ నోటిలో మంచి మాటలు రావటం లేదా? జాగ్రత్త, మీరు మరింత భక్తిహీనులైపోతారు. ఈ విషయాన్ని సంఘానికి చెప్పు అని తిమోతికి పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, తిమోతి నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, నీవు సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని చెప్పి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైనము. అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుకుడు పున్ను ప్రాకినట్టు
వారి మాటలు ప్రాకును. జాగ్రత్త, మీరు మాట్లాడే మాటలు అపవిత్రమైన మాటలైతే అవి కొరుకుడు పుండు వలె సాగిపోతాయి, పాకిపోతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి అని తిమోతిని హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో మన ఆత్మీయ అనుభవాలు కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు, మనం ఏ విషయంలోనూ దేవునికి దూరస్థము కాకూడదు, పవిత్రమైన జీవితాన్ని సాగి ఉండాలి అని అనుకున్నప్పుడు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని వేదన కలిగినా మనం వాటికి భయపడక, అధైర్యపడక దేవుని యందు విశ్వాసం నుంచి మనం సాగిపోవలసిన వారమంటున్నాం. అవేవి మనం ఏమీ చేయలేవు. అదే విషయాన్ని పౌలు గారు రోమా సంఘానికి వివరించారు. 8వ అధ్యాయంలో మీరు 38, 39 వచనాలు చూస్తే మీరు అంటాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నిజముగా ప్రభువులో నీ ఉంటే ఈ లోకానుసారమైన జీవన విధానం ఏదైనా నిన్ను దేవునికి దూరపరచలేదు, నిన్ను దేవునికి దూరం చేయలేవు. నిన్ను నీవే పవిత్రంగా ఉంచుకో, నిన్ను నీవే పవిత్రుడిగా కాపాడుకో. నువ్వు దేవుని చేతిలో ఉండు. నీవు విముఖుడు, నీవు పాపాన్ని తృణీకరించు. దానియేలు ఏ రీతిగా దైవ చిత్తానికి లోబడి రాజాజ్ఞను తృణీకరించాడో, అలానే మనం కూడా అపవిత్రులము కాకుండానట్లు, అపవిత్ర జీవితానికి లోను అవ్వకున్నట్లు మనం దేవుని బిడ్డలంగా ఎదగవలసిన వారం అంటున్నాం. సమస్త విషయంలో సమస్తాన్ని మనం దేవునికే సమర్పించుకోవాలి. దేవుని సముఖంలో మనం వారిని వివరించుకోవాలి. అలా వివరించగలిగితే మన ధన్యులం ప్రియులారా. చూడండి, పౌలు గారు ఇటువంటి సందేశాన్ని కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో వివరించారు. ఒక చక్కని మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చూస్తే ఇక్కడ చాలా చక్కగా ఈ సంఘానికి వివరిస్తా ఉన్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, వ్యక్తి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. రాజు నిర్ణయించినటువంటి ఆహార పదార్థాలు, రాజు నిర్ణయించినటువంటి ఆ పానాదులు మీరు స్వీకరించి వాటిని తినడం ద్వారా మీరు అపవిత్రులైపోతారు. అవి మీ లోపలికి వెళ్ళడం ద్వారా మీ లోపల ఉన్న దేవుని ఆలయం కూడా అపవిత్రపరచబడుతుంది. జాగ్రత్త, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు, మీరు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారై ఉన్నారు, మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారై ఉన్నారు, మీరు దేవుని చేతిలో వాడబడుతున్న పాత్రల వలె ఉన్నారు. ఈ పాత్రలైన మీరు అపవిత్రతను మీ హృదయంలోనికి తీసుకుంటున్నారా? మీ హృదయాలయం కూడా అపవిత్రమైపోతుంది. జాగ్రత్త, మీరు జాగ్రత్త. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని మహిమ పరచుడికే ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రియమైన వారలారా, దానియేలు ఇవన్నీ ఎరిగి తాను హృదయాంతరంగంలో ప్రభు నివసిస్తున్నాడని, తాను తినే భోజన పదార్థాలు, తాగే పానీయాల వలన తాను అపవిత్రపరచబడిపోతున్నాడని గ్రహించి వాటిని తృణీకరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రులు కాకూడదని, పవిత్రమైన వాడిగా ఉండాలని చక్కటి ఆత్మీయ అనుభవం కొరకు మనం ప్రభువుని కనపరచాలి. దేవుని కృపలో మనం నడిపించబడాలి. అది దానియేలు చేసిన పని ఏంటంటే, నెబుకద్నెజరు రాజు, అన్య దేశపు ప్రపంచ అన్య రాజు ఇశ్రాయేలు మీద దండెత్తి వారిలో కొంతమంది యవనస్తులను చెరగా తీసుకుని బబులోను దేశానికి బానిసలుగా తెచ్చాడు. వారిలో శ్రేష్టమైన వారిని
వారిని ఎంచుకుంటున్నాడు. ఆ శ్రేష్టమైన వారిలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్నారు. ప్రియమైన వారలారా, మరి అటువంటి అనుభవాలు కలిగిన వారు మనలో ఉండాలి. దేవుని కొరకు నిలబడగలిగిన వారు దేవుని మనకు కావాలి. ఆయన సన్నిధిలో జీవించగలిగే వారు దేవునికి కావాలి. కాబట్టి మీరు భోజనపు అలవాటు వలన అపవిత్రులు కాకండి. నేను మీకు మరి 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. భోజనం వల్ల దేవుని పని పాడు చేయొద్దు, అది దేవుని అల్టిమేట్ ఉద్దేశం. ఒకవేళ నువ్వు తిండిపోతు అయితే, విశ్వాస అయినా కాపరైనా ఎవరైనా తిండిపోతు అయితే నీ గొంతులో కత్తి పెట్టుకున్నాడు సామెతల కథ మనకు బోధించాడు. ఇక్కడ మీరు దీంట్లో ఉన్న కొంచెం లోతుగా మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆహారం దేవునితో మనకున్న సహవాసాన్ని పాడు చేస్తుంది, దేవునితో మనకున్న బంధాన్ని తెంచేస్తుంది. ఈ భయంకరమైనటువంటి శరీర సంబంధమైన ఆహారపు అలవాట్లు, కొన్ని ఆహార పదార్థాలు నిజంగానే మన శరీరానికి ప్రమాదం. ఆత్మీయ జీవితం అలా ఉంచండి కొంచెం. నిజంగానే కొన్ని ఆహార పదార్థాలు మన శరీరాన్ని తినేస్తాయి, పాడు చేస్తాయి, దుర్భరమైన బలహీనత గురి చేస్తాయి. మనం శరీర సంబంధంగా చాలా అనారోగ్యం పాలైపోతూ ఉంటాం. అది లోకానుసారం. ఆత్మానుసారంగా మీరు చూస్తే దేవుని మాట వినటం వలన మనం పవిత్రులుగా మారిపోతాం. దేవుని మాట వినకుండా ఉంటే అపవిత్రులుగా మారిపోతాం. ఇదే విషయాన్ని ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. సరే, ఇక ఆహార పదార్థాల విషయానికి వస్తే, ఆదాముకు హవ్వకు దేవుడు ఏదైనా తోట ఏర్పరిచి వారికి కావలసిన ప్రతి ఆహార సంబంధమైనటువంటి ఫలాన్ని, చెట్టును దేవుడు ప్రత్యేకించి పెట్టాడు. ఇవి మీరు తినండి, ఇది మీకు ఆహారం, ఇది మీరు తింటే మీరు జీవిస్తారు, నాతో సహవాసం కలిగి ఉంటారు, కాబట్టి ఈ పళ్ళన్నీ మీకే, ఈ చెట్ల ఫలములన్నీ మీకే, జాగ్రత్తగా తినండి అని చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్పాడు? ఇదిగో ఈ చెట్టు ఫలం మీది కాదు, దీన్ని మీరు తినొద్దు, దీన్ని తింటే మీరు చస్తారు అని చాలా స్పష్టంగా ప్రభు వారికి చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి నిర్ణయించిన ఫలాలు తినకుండా, దేవుడు వీరి కోసం ప్రత్యేకించిన ఫలాలు తినకుండా, ఏవైతే దేవుడు నిషేధించాడో, ఏ ఫలాలైతే వీరికి ప్రమాదం తెస్తాయో, ఏ ఫలాలైతే వీళ్ళ చావుకు కారణమవుతున్నాయో వాటినే వీరు కోరుకున్నారు. కానీ దేవుడు తినమన్న ఆ ఫలాలు వీళ్ళు తినలేదు. గమనించండి, ఈ ఆహారం లేక నచ్చిన ఆహారం తినటం వలన, నచ్చినటువంటి భోజన పదార్థాలు పుచ్చుకోవటం వలన ప్రమాదమే కానీ ఆశీర్వాదం కాదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి తిండిని బట్టి దైవాశీర్వాదం కోరుకోవద్దు. నువ్వు భోజనాన్ని బట్టి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియమైన వారిగా నువ్వు జీవించాలి. అది దేవునికి ఇష్టం. అపవాది అవ్వమ్మను ట్రాప్లో వేసినట్టే, ఈ పండు తింటే మీ కళ్ళు తెరబడతాయి, మీరు దేవదూతలు ఉంటారు, మీరు చావరు అనే తప్పుడు విషయాన్ని బోధిస్తే, అవ్వమ్మ తప్పుడు విషయాన్ని ఎలా లోబడిపోయి తినొద్దు అన్న ఆహారం తిని శాపగ్రస్తురాలు అయ్యిందో, అలానే అక్కడ విజయం పొందాడు అపవాది. శారమ్మను ఆ యొక్క మరి అవ్వమ్మను ట్రాప్లో వేసుకోవటంలో అపవాది అయిపోయాడు. సక్సెస్ఫుల్ గానే ఆ యొక్క మరి ఎపిసోడ్ కండక్ట్ చేశాడు. దాన్ని ముగింపలేగాడు. ఆ సేమ్ థింగ్ యేసయ్య దగ్గర రిపీట్ చేస్తా చూశాడు. యేసయ్య దగ్గర రిపీట్ చేస్తా చూసి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఉపవాసాన్ని ముగించిన తర్వాత ఆకలితో ఉన్నాడు అనే విషయాన్ని ఆ వాడి ఎదిగి యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆకలి ఏంటయ్యా, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు రెండు ఆకలి తిని అని అక్కడ అవ్వము రాంగ్ యేసయ్య కూడా చేశాడు.
అది యేసయ్య అపవాదిని గద్దించి దాన్ని వెళ్ళగొట్టాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్కుకు లోబడ్డాడు, దైవ చిత్తాన్ని గ్రహించాడు. ఆయన అన్నాడు, మనుష్యుడు ఈ రొట్టెల వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పి చక్కటి కౌంటర్ ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మరి మన జీవితాల్లో ఆహారపు అలవాట్లకు లోబడిపోయి మన దేహాన్ని పాడు చేసుకున్నామేమో, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నామేమో, మన ఆత్మీయతను కూడా పాడు చేసుకున్నామేమో. జాగ్రత్త. అటువంటి హీన స్థితిలో ఉంచి ఇకనైనా దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని వాక్యము వెలుగులో మిమ్మల్ని మీరు మరి సరి చేసుకుని దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ రీతిగా ఆ రాజు నిర్ణయించినటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్నటువంటి భోజన పదార్థాలే తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు కనుక అటువంటి నిర్ణయం మనం కూడా తీసుకుని ప్రభు కృపలో ముందుకు సాగిపోదుము గాక. దేవుని చిత్తమైతే ఆహార పదార్థాల విషయం మరిన్ని అంశాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఎంతవరకు విన్న వాక్యాన్ని బట్టి, ప్రభు నీతో నాతో మాట్లాడిన విషయాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. మనం అపవిత్రమైన జీవితాలకి వెళ్ళకూడదని, పవిత్రులుగా ఉండాలని, ప్రత్యేకించమైన బిడ్డలంగా ఉండాలని, దేవుని బిడ్డలు అనేటువంటి ఆ పేరును పొందుకొని మనం ఉండాలని ప్రభు మనం ప్రేమించాడు కనుక, మన మీద అధికారం చేస్తున్న పాపమును తొలగించాడు కనుక, మరణమును తీసివేశాడు కనుక, మన దేవుని కుటుంబంలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాం కనుక, కుమారత్వాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కనుక ఆయనను పోలి మనం జీవించవలసిన వారు వింటున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండవలసిన వారు వింటున్నాం. అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని అపవిత్రం చేసుకోకుండా, దేవునికి దూరస్తులం కాకుండా ఆయన సన్నిధిలో నిత్యము జీవించినట్లు ఆయన వాక్యానికి లోబడి ముందుకు సాగిపోదుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరిసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. నేను ఇంతవరకు మాతో మాట్లాడిన వాక్యం భాగం బట్టి మీకు వందనాలు అయ్యా. నీ మాటలు శ్రేష్టమైనవి, అమోఘమైనవి, ఆశ్చర్యకరమైనవి, జుంటె తేనె ధరల కన్నా మధురమైనవి, వెండి బంగారు నాణెముల కన్నా విలువైనవి. ప్రభా, ఆ మాటలు ఇంతవరకు మాతో మాట్లాడారు. మమ్మల్ని వాక్కుతో నింపారు. దానియేలు అనుభవాన్ని మా ముందుంచారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా శోధించబడ్డారో, మరి ఏ విధంగా విజయాన్ని పొందుకున్నారో ఈ విషయాలు మా ముందుంచగా నీకే స్తుతి వందనాలు. కనుక మేము అట్టి అపవిత్రతను గుర్తించి పవిత్రులంగా ఉండడానికి ప్రభా నీ వైపు చూస్తూ గుడి యొద్దకు పరిగెత్తగలిగే ఆత్మీయతను మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఈ వాక్కు విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ఈ వాక్కుతో నింపినందుకే నీకు వందనాలు చేస్తూ వారి హృదయాంతరంగా ప్రభా ప్రత్యేకత, పవిత్రత, పరిశుద్ధత నివసించినట్టు మీ సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభా ఈ వాక్కు విన్న బిడ్డలందరూ బట్టి మరి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి హృదయాంతరంగంలో కావాల్సిన మార్పును మీరే చేయండి. నీకు కావలసిన ఆత్మీయతను వారిలో ఉంచండి. ఏ ఆత్మీయ అనుభవాలు ప్రభా అయినా వారికి అవసరమో అవి మీరు వారిని నేర్పి వారిలో ఉంచి మీరే మహిమ పొందుకోండి. అలా ఈ సీఎను ప్రధానమంత్రి బిడ్డలందరూ దర్శించండి. అంత మాత్రమే కాక ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఎవరికి ఏ స్థితి అవసరమో, ఎవరికి ఏ పవిత్రత అవసరమో, ఎవరికి ఏ ఆత్మీయ అనుభవాలు అవసరమో, ఎవరికి ప్రభా నేనా ఈ ఆత్మీయ స్థితిలో ఎదగడం అవసరమో అన్ని వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందుకోండి. విత్తబడిన వాక్యాన్ని ప్రభా నూరంతగా ఫలించినట్లు మా అందరి హృదయంలోనూ మీరే నివాసం చేయమని, విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోకుండా దాని మా హృదయాన్ని భద్రపరిచి మీరే మహిమ పొందుకోమని, అలా వాక్యం వింటున్న వారిని కూడా మీ చేతిలో దాచి ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ వాక్యాన్ని ప్రభా సర్వమానవాళికి అందించాలి అని ఆజ్ఞకు లోబడి ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ నలుమూలలో అందించబడేటువంటి ప్రభా కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆ పనిలో నిమగ్నమైనటువంటి యవనస్తులని బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇంకా వారికి జ్ఞానాన్ని దయచేయండి. మరింత ప్రభా ఆత్మీయతలో ఎదగడానికి వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తా ఉన్నారు. అందును బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. అలా ఈ వాక్యం వినట ద్వారా అనేక మంది నీ చెంతకు ఆకర్షించబడి నీ ఆత్మతో నింపబడినట్లు
మీరే మీ సహాయం దయచేసి మమ్మల్ని అందరినీ ప్రభా మీ చేతులను దాచి ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.